ఈనాటి కార్యక్రమానికి వేదిక మీద ఆశీర్వదించినటువంటి అత్యంత మహారథులు, అలాగే ఇక్కడ వేదిక ముందు ఆశీర్వదించినటువంటి ఇంకా పెద్ద అత్యంత మహారథులు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అపారమైన ఆర్యవైశ్య సంఘాలలో అనుభవం ఉన్నటువంటి వాళ్ళే ఇక్కడికి వచ్చిండ్రు. గత 11 సంవత్సరాలుగా ఆర్యవైశ్య మహాసభలో జరిగినటువంటి ఎన్నికలు జరగకుండా ఏకపక్షంగా జరుగుతున్న చక్రాధిపత్యాన్ని ఎన్నికల ద్వారా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలని గత 4-5 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నటువంటి మిడితోటి శ్యామ్ సుందర్ గారు ఇవాళ ఈ ఎన్నికలు రావడమే కాకుండా ఈ ఎన్నికల్లో ప్రశ్నించినందుకే దుర్మార్గంగా ఆయన యొక్క నామినేషన్ తిరస్కరణకు గురైన సందర్భంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ప్రక్షాళన కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇక్కడ పెద్దలు వేదిక మీద చాలా మంది చాలా విషయాలు మాట్లాడారు. చాలా సమయం అయింది, ఎక్కువ సమయం తీసుకోను. ఇలా మీరందరూ గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 32 జిల్లాలలో ఎన్నికలు నిర్వహించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడికి నాగర్ కర్నూలులో ఎన్నికలు నిర్వహించడం గొప్ప పని కాదు. ఆనాడు ఎన్నికల ఓటర్ లిస్టు ముందే వాళ్ళకి ఇచ్చేసి కోర్టులో అక్కడ కేసు వేయించి బంగారయ్య అనే ఒక న్యాయవాది ద్వారా అక్కడ కేసు వేయించడం జరిగింది. బంగారయ్య గురించి మళ్ళీ నేను మాట్లాడతా. బంగారయ్య గారు కేసు వేసిన తర్వాత స్టే ఇస్తే అదో పెద్ద ఘనకార్యమేం కాదు. అది హైకోర్టులో తీసుకుపోయి స్టే వికెట్ చేయించి నాగర్ కర్నూలు ఎన్నికలు నిర్వహించిన తర్వాత ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు నిర్వహించాల్సింది. 11 సంవత్సరాలు ఎన్నికలు నిర్వహించలేనప్పుడు ఆయనకి లేని తొందర ఈ యొక్క జిల్లా ఎన్నికలు చెప్పిన తర్వాత నిర్వహించడానికి ఏముంది తొందర? మీరు ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు. ఎందుకంటే 11 సంవత్సరాలు ఆయన వ్యక్తి ఒక జిల్లా ఎన్నికలు స్టేట్ వికెట్ చేయించి ఎన్నికలు జరపచ్చు, అది పెద్ద ఘనకార్యం కాదు. కాకపోతే నన్ను ప్రశ్నిస్తున్న మిడితోటి శ్యామ్ సుందర్ని ఏ రకంగా నేను అడగదొక్కాలని ఒక దుర్బుద్ధి దురాలోచనతోటి ముందుకు పోయే క్రమంలో గతంలో ప్రేమ్ గాంధీ ఒక మాట అన్నాడు, అన్న మనకే కాదు ఆయనకు ఒక గుంపు ఉందని. మొదటగా ఆ గుంపు నుంచే స్టార్ట్ చేసిండు. ఒక 10 మందిని పిలిచేసి, అయ్యా మీ 10 మందిలో ఎవరు రాష్ట్ర అధ్యక్షులుగా కాబోతారో మీరు నిర్ణయించుకోవడం మా దగ్గరికి రా అని చెప్పిండు. ఆ 10 మందిలో ఎవరైనా ఒక్కరన్నా అన్నా నేను రాష్ట్ర అధ్యక్షుడికి నేను నిలబడతా, మిగిలిన 9 మంది సపోర్ట్ చేయండి, చేస్తారా? చేయరు. కాబట్టి మీరు పీక్లు ఆడుకొని నా దగ్గరకు వచ్చి అన్నా మీరే ఉండండి అని చెప్పి వాళ్ళ ద్వారా ప్రతిపాదన చేయించుకున్నటువంటి వ్యక్తి అమరావతి లక్ష్మీనారాయణ. ఈ రకంగా ప్రతిపాదన చేయించుకున్నాడు. ఆయన క్లియరెన్స్ వచ్చేసింది. అయ్యా మిగిలిన 10 మంది అన్నారు నన్ను రాష్ట్ర అధ్యక్షుడిగా ఇంకొక పర్యాయం కొనసాగించమని. కాబట్టి 11 ఏళ్ళు ఇక మళ్ళీ ఇంకొక 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉండొచ్చు అని చెప్పేసి ఒక దురాలోచన మొదలైంది. తర్వాత మళ్ళీ కార్యక్రమం స్టార్ట్ చేసిండు. అన్ని జిల్లా అధ్యక్షులని తనకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళని జిల్లా అధ్యక్షులుగా నియమించుకోవడం, అదొక ప్రక్రియ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఏముంది, అక్కడ నాగర్ కర్నూలులో ఎన్నికలలో బంగారయ్య అనే వ్యక్తి ద్వారా కేసు వేయించడం జరిగింది. ఇక బంగారయ్య గురించి చెప్తా. బంగారయ్య 2000 నేను విద్యార్థి దశ నుండి ఎన్ఎస్ఏ రాష్ట్ర నాయకుడిగా యువజన కాంగ్రెస్ లో ఎన్నో ఉద్యమాలు చేసి వందలాది కేసులు పెట్టుకొని ఇలా నేను పనిచేస్తా ఉన్న క్రమంలో ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2010 నుంచి 14 వరకు గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా పనిచేయడానికి ఆనాడు ఆ రాష్ట్ర ప్రభుత్వం నన్ను నియమించింది. 2000 ఈ 4 సంవత్సరాల క్రమంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో గ్రంథాలయాలంటే ఒక పేరు తీసుకొచ్చే విధంగా నేను పనిచేసినందుకు 2015లో ఒక ప్రయత్నం గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ నుంచి నాకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని ఆ రోజు ఉపేంద్ర అన్నాడు. అన్న రవికి నేను చెప్పినాను. ఆ రోజు ఎంతో మంది ఆర్యవైశ్య ప్రముఖులను పున్నాలక్ష్మి గారు తీసుకుపోవడం, ఎంతో మంది రాజకీయ నాయకులను కలిసి మా కమ్యూనిటీకి అవకాశం ఇవ్వండి అని చెప్పి నేను ఒక ప్రయత్నం చేయడం జరిగింది. ఆ ప్రయత్నంలో నాకు ఎమ్మెల్సీగా నన్ను డిక్లేర్ చేయడం జరిగింది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి. ఆ రోజు నా ఎంబడి బంగారయ్య గారు తిరిగి, నా ఎంబడి తిరిగినటువంటి వ్యక్తులలో బంగారయ్య గారు ఒకరు. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ రవికుమార్ గుప్తాకి బీఫామ్ ఇద్దామని చెప్పి ఎప్పుడైతే తనకు తెలిసిందో మరుసటి రోజుపై
నాకే ఆర్యవైశ్యులలో నేను ఒక ప్రముఖుని న్యాయవాదిని నాకు టికెట్ అని చెప్పేసి నాకు అడ్డంగా ఒక దరఖాస్తు చేసుకున్నాడు. దరఖాస్తు చేసుకొని నాతోటి బేరం పెట్టాడు. పైసలు ఇస్తావా లేదంటే నీకు అడ్డంగా రావాలా అని చెప్పి. ఇటువంటి దుర్మార్గుడు ఆలోచన చేయాలని మీరు. ఎందుకంటే 5 లక్షల రూపాయలు మాట్లాడుకొని 1 లక్ష రూపాయలు ఇచ్చిన తర్వాత విట్రాయి మళ్ళీ రాయమ్మడి ఎన్నికలలో తిరిగినటువంటి వ్యక్తి బంగారాయ. ఇలా మీరు సమాజం ఆర్యవైశ్య సమాజం ఇలా మీరు ఆలోచించాలి. ఎందుకంటే అటువంటి వ్యక్తిని కీలకంగా పావుగా వాడుకొని పైశాస చూపిండా 10 భాష చూపించిండా ఈరోజు ఎన్నిక వేసి ఇవాళ దుర్మార్గంగా మిడితోటి శాంసుందని పక్కకు తప్పించి మళ్ళీ నేను ఎన్నికలలో ఉన్నామనుకుంటున్నాడు. ఇది ఎంతవరకు సమంజసం? ఇవాళ ఆర్యవైశ్య మహాసభ అమరావతి లక్ష్మీనారాయణ గారు ఈ 11 సంవత్సరాలు పనిచేయడం వల్ల ఆర్యవైశ్య మహాసభ బాగుపడ్డదా? రేపు అమరావతి లక్ష్మీనారాయణ గారు బాగుపడ్డారా? ఒకసారి ఆలోచన చేయాలి. పూటకో పార్టీ పూటకో కండువా కప్పుకొని ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ పోయి ఆయన ఆస్తులను ఆయన వ్యాపారాలను కాపాడుకోవడానికి ఈ రోజు పోతా ఉన్నాడు తప్పించి ఆర్యవైశ్య సమాజం కోసం ఏనాడు పాటు పడలేదని చెప్పి నేను సభాముఖంగా చెప్తా ఉన్నా. ఎక్కడైనా చెప్తా అనే విషయం నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంకొక విషయం చెప్తా ఉన్నాను. ఏదైనా ముఖ్యమంత్రి గారి దగ్గరికి మన రాష్ట్ర అధ్యక్షుడు పోయిందంటే ఎంతో మంది పేద ఆర్యవైశ్యులు అనుకున్నారు, అయ్యా మా రాష్ట్ర అధ్యక్షుడు ముఖ్యమంత్రి గారిని కలుస్తున్నారు, మా జాతి ఉన్నతి కోసం మా పేద వాళ్ళ సంక్షేమం కోసం ఏమన్నా అడుగుతాడా అని చెప్పి అనుకుంటే ఆయన ఒక దరఖాస్తు పడిపోయి అన్నా నేను ఆర్యవైశ్య మహాసభకు అధ్యక్షుడిగా పనిచేస్తున్నా, మా దగ్గర 1,60,000 సభ్యత్వం ఉంది, జిల్లా సంఘాలు ఉన్నాయి, మండల సంఘాలు ఉన్నాయి, పట్టణ సంఘాలు ఉన్నాయి, మేము పార్టీకి మేము పనిచేస్తాం, నాకు పదవి ఇవ్వండి, నా కార్పొరేషన్ ఇవ్వండి చెప్పి అడుగుతున్నాడు తప్పించి ఈ రోజు ఈయన 11 సంవత్సరాలలో ఎంతమంది వైశ్యులని ముందుకు తీసుకుపోయింది ఒకసారి సభాముఖంగా చర్చకు రమ్మనండి, చెప్పమనండి. ఇవాళ దేనికి జవాబు లేదు. ఇవాళ ఈ రకంగా ఎన్నో దుర్మార్గమైన ఆలోచనతో పోతా ఉన్నాడు. ఇవాళ ఒక్క చిన్న ఉదాహరణ చెప్తా ఉన్నారు. మందా కృష్ణమారి గారు ఆయన జాతి కోసం అహర్నిశలు కృషి చేస్తా ఉన్నాడు. ఎందుకంటే ఇవాళ ఆయన జాతిలో ఒక ప్రభుత్వ ఉద్యోగికి ఏదైనా సమస్య వచ్చి ఆయన దగ్గరికి వచ్చిందంటే ఆ ఉద్యోగికి అండగా నిలబడి వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేసేటువంటి వ్యక్తి ఆయన. అదే జాతిలో అదే ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ మన ఆర్యవైశ్య జాతికి 11 సంవత్సరాలు అధ్యక్షుడిగా పనిచేసినటువంటి వ్యక్తి ఇవాళ మన వైశ్య జాతి నుంచి ఎవరికైనా ఏదైనా అన్యాయం జరిగితే ఆయన దగ్గరికి పోవాలన్నా వద్దా, ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అని ఆలోచన చేయాల్సిన అవసరం వచ్చింది జనాలకి. ఇవాళ ఇంకొక ఉదాహరణ చెప్తా ఉన్నా. ఒక ఆర్యవైశ్య సోదరి ఇవాళ మన ఆర్యవైశ్యులలో రాజకీయంగా ఉండేది తక్కువ. అచ్చంపేటలో ఒక మార్కెట్ కమిటీ చైర్మన్ ఇలా ఒక మహిళని పాశవికంగా ఆమె తప్పు ఉన్నదా లేదా సెకండరీ కానీ ఒక మహిళలను దుర్మార్గంగా ఆఫీస్ నుంచి బయటికి తీసుకొస్తే ఇవాళ ఒక ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడిగా ఉండి ఖండించలేని దుస్థితిలో ఉన్నాం. ఇవాళ మనం ఎటుపోతా ఉన్నాం. ఇవాళ ప్రతి ఒక్కరు తలకాయ దించుకునే విధంగా ప్రవర్తించినటువంటి ఇవాళ అధ్యక్షుడు ఏ స్థానంలో మనం ఇలా ఆలోచించుకున్నాలే. ఇంకొక విషయం చెప్తా ఉన్నా. అయ్యా మీరు ఆర్యవైశ్య మహాసభ 11 సంవత్సరాలు పనిచేస్తున్నారు. ఇవాళ ఏ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే